ఇక్కడ పాల్సెట్ వెబ్ కౌన్సిలింగ్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము. మనకు ఏప్రిల్ 30 తేదీనే ఎగ్జామ్ జరిగినా కానీ మనకు మే 14వ తేదీ కల్లా మనకు రిజల్ట్ రావడం అయితే జరిగింది. బట్ ఇప్పటికీ దాదాపు 1 మంత్ పూర్తి అయిపోతుంది. ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలన్నా లేదంటే పాలిటెక్నిక్ కోసం వెయిట్ చేయాలనేది చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా మంది పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉండడం కూడా జరుగుతోంది. సో ఇప్పుడు దీనికి తెరదించుతూ ఈరోజు మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ పాల్సెట్ 2025కు సంబంధించి అడ్మిషన్స్ నోటిఫికేషన్ అంటే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు. మొదట ఇందులో ప్రాసెస్ ఏముంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత ఆప్షన్ ఎక్సైజ్ ఉంటుంది అనమాట. దీన్ని మనము వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అని చెప్పడం జరుగుతుంది. ఎవరు దీనికి కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ అంటే క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు, అంటే మనకి 30 మార్కులు వచ్చిన క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు దీనికి ఈ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. ఇప్పటికీ చాలామంది ఇంటర్మీడియట్గా జాయిన్ అయి ఉంటారు. వాళ్ళు కూడా ఈ కౌన్సిలింగ్ అనేది పెట్టుకోవచ్చు. మీకు మంచి కాలేజీలో సీట్ వస్తే కనుక మీకు ఇంటర్మీడియట్ కాలేజ్లో సమ్ అడ్మిషన్ ఫీజు పే చేసి ఉంటారు. దానినే మీరు ఎన్నిక తీసుకున్నా కానీ మాకు ఇలా సీట్ వచ్చిందంటారుగా ఇచ్చేస్తారనమాట. అదేవిధంగా 10th తర్వాత ఉన్నటువంటి అవకాశాల్లో మనకు పాలిటెక్నిక్ ఒకటి, ఇంటర్మీడియట్ ఒకటి, త్రిబుల్ ఒకటి. త్రిబుల్ ఎవరైతే 500 పైన వచ్చిన వాళ్ళు కేటగిరీ వైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 20 తేదీని ఇచ్చాడు. సో 20 తేదీకి ఆ లిస్ట్ కూడా వస్తుంది. 20 తేదీ కల్లా ఫస్ట్ లిస్ట్ అనేది వస్తుంది. సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ కూడా ఉంటుంది త్రిబుల్ సంబంధించి. ఇక్కడ పాలిటెక్నిక్ గురించి చెప్పుకున్నాం. ఆల్రెడీ చాలామంది ఇంటర్మీడియట్ జాయిన్ అయి ఉంటారు. కొంతమంది త్రిబుల్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఇంకొంతమంది పాలిసెట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ పాలిసెట్ నోటిఫికేషన్ అనేది వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి ఈ పేమెంట్ ప్రాసెస్ అనేది ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చెప్పుకున్నాం. మొదట ఏం చేయాల్సి ఉంటుందంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు 20 తేదీ నుంచి 27వ తేదీలోపు 20వ తేదీ నుంచి 27వ తేదీలోపు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్కి ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. దీనికి ఓసీబీసీ వాళ్ళు 700 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 250 రూపాయలు. ఎక్కడ పే చేయాలి? మీరు క్రెడిట్ కార్డు ఉన్నా, డెబిట్ కార్డు ఉన్నా, లేదంటే నెట్ బ్యాంకింగ్ ఉన్నా కానీ వీటి ద్వారా వచ్చేసి మీరు మామూలుగా నెట్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు, పే చేయొచ్చు. దీనికి సంబంధించిన రిసిప్ట్ కూడా వస్తుంది. సో మీరు వచ్చేసి నెట్ సెంటర్కి వెళ్ళి ఇక్కడ మీరు పే చేయాల్సిన ఓసీబీసీ అయితే 700 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అయితే 250 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు అడిషనల్గా 30-50 ఎక్స్ట్రా అయితే తీసుకుంటారు. లేదు మీ తరఫున వచ్చేసి మేము పే చేయాలని కానీ మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు అంటే పాలిసెట్ హాల్ టికెట్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ మీరు మాకు పంపించారంటే మీకు ఆ పేమెంట్ రిసిప్ట్ అనేది మీకు అప్లై చేసి ఇక్కడ పేమెంట్ పే చేసి మీకు రిటర్న్ అనేది చేస్తాం. మీరు చేయవలసిన నెంబర్ ఏదంటారుగా ఈ 9888266623 అనే నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా చేయవలసి ఉంటుంది. మీరు ఎక్స్ట్రా అమౌంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. అక్కడ కౌన్సిలింగ్ ఫీజు ఏదైతే ఉంటుందో దాన్ని మీరు చేశారంటే మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తానే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీ ర్యాంక్తో సహా వస్తుంది. దాన్ని నేను జస్ట్ పేమెంట్ చేసి నెట్ బ్యాంకింగ్ ద్వారా అనేది, నెట్ బ్యాంకింగ్ అందరికీ ఉండదు కాబట్టి అందుబాటులో ఇలా మేమైనా చేస్తాం. మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు వెంటనే మీకు విత్ ఇన్ 1 అవర్లో మీకు సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో కౌన్సిలింగ్ సర్టిఫికేట్ అది మీకు పంపిస్తాం అనమాట వాట్సాప్ ద్వారా. మీరు అది ప్రింట్ తీసుకోవచ్చు. మీరు ఎక్కడున్నా ఆల్ ఓవర్ ఏపీ, ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడున్నా కానీ మీ ఇంట్లో కూర్చొని వాట్సాప్ ద్వారా మీరు ఈ నెంబర్కి మీరు హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ వాటితో పాటు ఇక్కడ ఇచ్చినటువంటి పేమెంట్ ఏదైతే ఉంటుందో అది మీరు ఫోన్పేకి అనేది ఇదే నెంబర్కి చేయవలసి ఉంటుంది. చేశారంటే సేమ్ అమౌంట్, ఎక్స్ట్రా అమౌంట్ అయితే అవసరం లేదు. వెంటనే మీకు అప్లై చేసి ఆ సర్టిఫికేట్ అనేది మీకు వెంటనే మీకు వాట్సాప్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఆ ప్రింట్ రిసిప్ట్ అనేది మీరు అక్కడ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటిలోపు కౌన్సిలింగ్ పోయేలోపు. ఎప్పటిలోపు ఈ ఫీజు పే చేయాలి? 20 తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. 27వ తేదీలోపు చేసుకోవాల్సి ఉంటుంది. సరే, కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ చెప్పుకున్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏదైనా మీరు పేమెంట్ చేసేటప్పుడు కొన్నిసార్లు నెట్వర్క్ డిలేతో పేమెంట్ మోడ్ అనేది కొన్ని ఇష్యూస్ అనేది వస్తుంటాయి. ఆ విధంగా ట్రాన్సాక్షన్ మీకు అమౌంట్ కట్ అయిపోయి మీకు అక్కడ మాత్రం రిసిప్ట్ రాలేదనుకోండి, ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చాడు కదా, కన్వీనర్ పాలిసెట్ ఏపీ 2025 మెయిల్కి చేశారంటే
మీకు ఆ ట్రాన్సాక్షన్ ఐడి నెంబరు అండ్ డేట్ ఆఫ్ పేమెంట్, హాల్ టికెట్ నెంబర్ ఎప్పుడైతే మీరు పంపిస్తారో మీ అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది. ఓకేనా? అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్ అనేది తీసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి కౌన్సిలింగ్ ఏ విధంగా తీసుకోవాలి ఇక్కడ చూడొచ్చు. షెడ్యూల్ ఏదైతే మనకి ఇచ్చింటామో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. దాంతోపాటు 2 సెట్స్ 2 సెట్ల జిరాక్స్ కాపీస్ తీసుకోవాలంట. ఏమేమి తీసుకోవాలి? ఎప్పుడైతే మనం ఫీజు పేమెంట్ చేసినామో ఆ ఫీజు పేమెంట్కి సంబంధించినటువంటి ఫీ పేమెంట్ రిసిప్ట్ ఒకటి, పాలసెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్, పాలసెట్కి సంబంధించినటువంటి ర్యాంక్ కార్డు, అదేవిధంగా ఎస్ఎస్సి మార్క్ లిస్ట్. ఇది వచ్చేసి ఒరిజినల్ కానీ ఇంటర్నెట్ కాపీ కానీ. ఒరిజినల్ వచ్చింటే ఒరిజినల్ తీసుకోవచ్చు, లేదంటే ఇంటర్నెట్లో ప్రింట్ తీసేదైనా తీసుకోవచ్చు. అదేవిధంగా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు స్టడీ సర్టిఫికేట్ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. 7 సంవత్సరాల పాటు మీరు 10th క్లాస్లో 10th క్లాస్లో ఒకవేళ చూడొచ్చు కదా, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రొసీడింగ్ 7 years ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రైవేట్ క్యాండిడేట్స్ ఇన్ కేస్ వేర్ ద క్యాండిడేట్ హ్యాస్ నో ఇన్స్టిట్యూషనల్ ఎడ్యుకేషన్. ఇక్కడ 7 సంవత్సరాల పాటు ఒకే స్కూల్లో చదివినట్టు, లేదంటే 7 సంవత్సరాల పాటు ఒకే రెసిడెన్స్లో ఉన్నట్టు ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఫాదర్ మదర్కి సంబంధించి 10 years, ఇక్కడ 10 years ఎక్స్క్లూడింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్సైడ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ తహసీల్దార్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి 10 years సంబంధించినది రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. అంటే ఈ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు. మీకు స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే ఇవన్నీ అవసరం లేదు రెసిడెన్స్ సర్టిఫికేట్తో. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికి అవసరం ఉంటుంది? మీ సేవ ద్వారా కానీ సచివాలయం ద్వారా తీసుకున్న వాళ్ళకి. ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈ సంవత్సరానికి సంబంధించి లాస్ట్ ఇయర్ కదా ఇక్కడ ఇచ్చాడు. ఈ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 2025-26. లాస్ట్ ఇయర్ ఉంది, అప్పుడు ఇప్పుడు అనుకోకుండా ఇప్పుడు ఓన్లీ 2025 and 26 సంబంధించినది మీకు ప్రజెంట్ అప్డేటెడ్ది 2025 అనే డేట్ ఉంటే చాలు దాంతో. ఓకేనా? నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పటిది కావాలి? 2022 సంవత్సరం నుంచి. 2022 కన్నా ముందు 2021 అనేది అక్కడ డేట్ ఉందంటే, ఇయర్ ఉందంటే అది చెల్లదు. 2022 కానీ 2023 కానీ 2024 2025 అన్నీ చెల్లుతాయి. ఇది మీకు ఫీజు రిమెంబర్స్మెంట్ రావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే బీసీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. టీసీ కావాలి మనకు, టీసీ ఒరిజినల్ కూడా తీసుకొని పోవాలి. అండ్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్, మనకైతే అవసరం లేదు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్. సో మేజర్గా మీకు ఏం కావాలి? ఫీజు పేమెంట్ చేసినటువంటి రిసిప్ట్, ఏపీ పాలసీకి సంబంధించి హాల్ టికెట్, ఏపీ పాలసీకి సంబంధించి ర్యాంక్ కార్డు, 10th క్లాస్ మార్క్స్ మెమో అండ్ స్టడీ సర్టిఫికెట్స్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఓసీ వాళ్ళకి, క్యాస్ట్ సర్టిఫికెట్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి, ఇన్కమ్ సర్టిఫికెట్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటుందో వాళ్ళు ఫీజు రిమెంబర్స్మెంట్ కోసము, అండ్ టీసీ. ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళు. అదర్ స్పెషల్ కేటగిరీ ఉంటారు కదా, పీడబ్ల్యూడి కేటగిరీ కానీ, క్యాప్ కేటగిరీ, ఆంగ్లో ఇండియన్, ఎన్సిసి, స్పోర్ట్స్, స్కౌట్స్, వీటికి సంబంధించి ఏ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ తీసుకొని పోవాలి. మరి ఇక్కడ షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చూద్దాం. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, అంటే రిమైనింగ్ ఎవరు ఉంటారు సార్ అంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది అనమాట. సో మీకు మాత్రం ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అదర్ ఆల్ అందరికీ కలిసి ఎవ్రీడే 9 AM కల్లా మీ హెచ్ఎల్సి అంటే హెల్ప్ లైన్ సెంటర్ దగ్గర కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ డేట్స్ కూడా సహా ఇచ్చాడు. ఇక్కడ చూడొచ్చు ఏ డేటు ఏ ర్యాంక్ ఉంటుంది, బాగా చూడొచ్చు మీరు. మీకు పర్టికులర్గా 21వ తేదీ 1వ ర్యాంక్ నుంచి 15,000 ర్యాంక్ వరకు, 15,000 కూడా ర్యాంక్ వచ్చినా పోవాలి. 15,001 అయితే కనుక నెక్స్ట్ 22వ తేదీ నుంచి పోవాల్సి ఉంటుంది. 22వ తేదీ వచ్చేసి 15,001 నుంచి 32,000 వరకు, 23వ తేదీ 32,001 నుంచి 50,000 వరకు, 24వ తేదీ 50,001 నుంచి 68,000 వరకు, 25వ తేదీ 68 నుంచి 86, 86 నుంచి 1,04,000 అండ్ 28 వరకు, ఆ విధంగా 1,20,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు 28వ తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మీరు పేమెంట్ 20వ తేదీ నుంచి
చేయాల్సి ఉంటుంది. 27 వరకు. 21 తేదీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో 21 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాబట్టి మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ర్యాంక్స్, ఆ ర్యాంక్స్ బేస్ చేసుకుని అదే రోజు మీరు మీ హెచ్ఎల్సి దగ్గరికి పోవాలి. హెల్ప్ లైన్ సెంటర్ మీ దగ్గరలోని ఏదైనా పాలిటెక్నిక్ కాలేజీలో ఇది అరేంజ్ చేసి పెట్టింటారు. అది కూడా చెప్పుకున్నాం తర్వాత. నెక్స్ట్ వచ్చేసి హెల్ప్ లైన్ సెంటర్స్ అనెక్సర్ 1లో ఇచ్చామని చెప్పాడు. సో వీటికి సంబంధించి చూడొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ కానీ, పీడబ్ల్యూడీ కానీ, స్పోర్ట్స్ కానీ వీరందరికీ సంబంధించి వాడి యొక్క ర్యాంకులు 25 నుంచి 28 వరకు సర్టిఫికెట్స్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. ఇంకా అదేవిధంగా ఆప్షన్స్ అనేది ఎప్పుడు పెట్టుకోవాల్సి ఉంటుంది. 25 నుంచి 26, 25వ తేదీ నుంచి ఆప్షన్స్ 30 తేదీ వరకు ఉంటాయి ఆప్షన్స్ పెట్టుకోవడము. 25వ తేదీ నుంచి 26వ తేదీ అంటే 2 డేస్ మాత్రము 1,00,000 నుంచి 50,000 వరకు ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పటికి ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపో ఉంటుంది అక్కడ ఆ పర్టికులర్ ర్యాంక్ వాళ్ళకి. సో వాళ్ళు ఆప్షన్స్ అనేది ఎప్పుడు పెట్టుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయిన తర్వాత అక్కడ మీకు మీరు పేమెంట్ చేసినటువంటి రిసిప్ట్ అక్కడ తీసుకుపోయిన తర్వాత మొత్తం అన్ని చెక్ చేసి ఒక లాగిన్ అనేది యూజర్ నేమ్ ఇస్తారు. దాని ద్వారా మీరు ఇంటికి వచ్చి మీరు ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. మీరు కాలేజీ లిస్ట్ ఇచ్చినా కానీ మేమైనా ఆప్షన్స్ అనేది మీరు చెప్పినట్టు చేస్తాం అనమాట. మీరు చెప్పినట్టు మీకు ఆప్షన్స్ పెట్టడం జరుగుతుంది. లేదా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరైనా ఎలా పెట్టుకోవాల్సిందని కూడా మేము చెప్తాం అనమాట. సో అదేవిధంగా 27 నుంచి 28 వరకు 50,000 నుంచి 90,000 వరకు, 29, 30 వరకు వచ్చేసి 90,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఇవ్వడం జరిగింది. తర్వాత జూలై 1 తేదీ మళ్ళీ అందరూ వచ్చేసి అన్ని ర్యాంకుల వాళ్ళు ఒకవేళ మీరు ఆప్షన్స్ ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే 1వ తేదీ చేంజ్ చేసుకోవచ్చు పెట్టిన తర్వాత. సో 3వ తేదీ జూలై 3వ తేదీ అలాట్మెంట్స్ అనేది అందరి మొబైల్కి మెసేజ్ రూపంలో వస్తుంది. 3వ తేదీకి ప్రాసెస్ పూర్తి అయిపోతుంది. ఓకేనా? సో ఎప్పుడు వస్తుందంట అలాట్మెంట్ వచ్చేసి మీకు అలాట్మెంట్ ప్లేస్మెంట్ ఈ వెబ్సైట్లో కూడా మీకు 6 గంటలకు ఉంటుంది. మనకు మెసేజ్ వస్తుంది. ఈ వెబ్సైట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీరు లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ లాగిన్ ఇవన్నీ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఒకటి, అదేవిధంగా రిపోర్ట్ అనేది కూడా 2 ఉంటాయి అన్నమాట. సెల్ఫ్ రిపోర్ట్ అవి 2 తీసుకొని మీరు కాలేజీలో ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీజు ఏ విధంగా ఉంటుంది, ఫీజు వచ్చేసి మీరు చూడొచ్చు. ట్యూషన్ ఫీ పేబుల్ ఆఫ్టర్ అలాట్మెంట్ 4,700 గవర్నమెంట్ కాలేజీలో, గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ కాలేజీలో వచ్చేసి 4,700 ఉంటుంది. 25,000 పర్ యానం వచ్చేసి ప్రైవేట్ కాలేజీలో ఉంటుంది. కానీ ఇదంతా గవర్నమెంట్ ఫీజు పే చేస్తుంది. కాబట్టి రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టైం టు టైం అనేది ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది. ఓకేనా? సో ఎలిజిబుల్ ఏజ్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 24 సంవత్సరాల వరకు, ఓసీ వాళ్ళు వచ్చేసి 20 సంవత్సరాల వరకు ఎలిజిబుల్. అంతకన్నా ఎక్కువ వయసు ఉంటే కనుక వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓకే. ఇంకా అదేవిధంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ కన్వీనర్ ఆఫీస్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి అవసరం లేదు. మీరు దేనికైనా నెంబర్ ఏమున్నా కానీ హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్ మీరు కాల్ చేయొచ్చు. ఎప్పటి నుంచి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు. బట్ ఏంటంటే వీళ్ళు రెస్పాండ్ అయితే తక్కువ. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడి కూడా, ఆ మెయిల్ ఐడికి మీరు చేశారంటే మీకు 24 అవర్స్ లేదంటే 48 అవర్స్లో మీకు రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మీకు చెప్పడము. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంది. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 21 తేదీ నుంచి ఉంటుంది. ముందు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోవాలి. వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇచ్చిన డేట్స్ ప్రకారంగా వచ్చేసి మీకు వీటికి సంబంధించి ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. మీకు సీట్ అలాట్ అయిపోతుంది. కాలేజీలో రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా చేయవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలన్నా మీకు వాట్సాప్లో షేర్ చేస్తాం అన్నమాట. ఓకేనా? అడిగిన వాళ్ళకి షేర్ చేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి హెల్ప్ లైన్ సెంటర్స్ ఏమున్నాయి, మీరు మీ దగ్గరలోని హెల్ప్ లైన్ సెంటర్కి ఎక్కడ పోవాలి, ఏ ర్యాంక్ నుంచి ఎంతవరకు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఓకే.